audio jungle. పవన్ కళ్యాణ్ గారు పొద్దున నా స్టేట్మెంట్ మీద కామెంట్ చేయడం జరిగింది. ఆయన స్పందించారు. ఏదో మీటింగ్లో ఉండి స్క్రోలింగ్ చూసి స్పందించరాదు. ఆయన టెస్ట్ పూరా తెప్పించుకోవాలి. టెస్ట్ పూర్తిగా తెప్పించుకోకుండా స్పందిస్తే అది లీడర్ అంటే ఆయన మాటల్లో అన్నాడు, నన్ను పెద్ద మనిషి అన్నాడు. ఒక పెద్ద మనిషిగా ఫ్యూచర్ నాయకునికి చెప్పేది ఏమంటే, మీరు ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఆలోచించి స్పందిస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది ఎవరికి కానీ. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు, ప్రజలకు ఆవేశం ఉండొచ్చు, నాయకుడికి ఆవేశం ఉందంటే దెబ్బతింటారు. వారి మీద ఆధారపడిన వాళ్ళు కూడా దెబ్బతింటారు. సో నేను చాలా క్లారిటీగా చెప్పాను. నేను క్లారిటీగా ఏం చెప్పానంటే, మేము కార్యకర్తలం, కావాలంటే రివైవ్ చేసుకుని చూడొచ్చు వాళ్ళు. మేము కార్యకర్తలం, తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు మేము కార్యకర్తలం, పవన్ పార్టీలో ఉండేవాళ్ళు పవన్ గారి పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు కార్యకర్తలు. మేము నిర్ణయించుకోలేము. మాకు మంచి అభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయం ఉండొచ్చు, కానీ నిర్ణయించేది ముఖ్యమంత్రి గారు, వారి పార్టీ తరఫున జనసేన తరఫున పవన్ గారు. వాళ్ళు బాసులు నిర్ణయించుకోవాలి. మేము కార్యకర్తలు కాదు మేము నిర్ణయించుకునేది. ఒకవేళ వారు నిర్ణయానికి వస్తే జనరల్గా ఎలక్షన్ల ముందు కూర్చుంటారు, అది మార్చిలో ఉంటుంది. సీట్ల సర్దుబాటు కానీ ఏమి కానీ మార్చిలో ఉంటుంది, ఇప్పుడు ఉండదు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. ఆ స్క్రోలింగ్ చూసి స్పందించితే అది నాయకుని యొక్క లక్షణం కాదు. సో మరీ చెప్తున్నాను, నన్ను పెద్ద మనిషి అన్నందుకు, మీరు ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నేను మీకు గౌరవంగా, మీరు కొద్దిగా ఫ్యూచర్ ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, భవిష్యత్తులో చాలా చూడవలసింది ఉంది, మీరు నాయకత్వం వహించాలి అంటే చక్కగా ఎవరైనా మాట్లాడింది విని మీరు స్పందిస్తే బాగుంటుంది. మీకు ఎక్కడా మీకు అగౌరవంగా పరచలేదు. మీకు గౌరవించే మాట్లాడడం, మీ సబ్జెక్ట్ అంతా గౌరవించే మాట్లాడడం. మీరు ఒక చదువుకొని మాట్లాడండి. దెన్ మళ్ళీ మీకు ఏమైనా అర్థం కాకుండా లేకపోతే నేను చెప్పిన సబ్జెక్టు పొరపాటు ఉన్నా దెన్ అగైన్ కమ్ అండ్ సెట్ విత్. ఓకే, గుడ్ డే. Namaskar. Welcome to Stree Swaram and hi Jansena, Janswaram friends and brothers and sisters. Actually, TG Venkatesh garu recent ga maatladina statement and Pawan Kalyan garu react ayina paddhati and ventane ayina ante veela కుళ్ళు రాజకీయాలన్నీ ఇప్పుడు బయట పెడుతున్నారు. అండ్ చాలా అంటే ఆవేశం ఉండకూడదు ఒక నాయకుడికి అని ఆయన చెప్తున్నారు. మరి చూద్దాం ఎంత ఆవేశపెడతారో. ఈ స్టేట్మెంట్స్ అన్ని విన్న తర్వాత కూడా వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారో చూద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఓటమి అనేది దగ్గరలో ఉంది అనేది ఖచ్చితంగా తెలుగుదేశానికి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పడం వేరే, కలుస్తారు అని వీళ్ళు కన్ఫర్మ్ చేయడం వేరే. కలుస్తారేమో మళ్ళీ దానికి తెలివిగా కార్యకర్తలు మేము చెప్తాము, మా అభిప్రాయాలు చెప్తాము, మేము కార్యకర్తలు కూడా తెలుగుదేశంలో కలవాలి అని అనుకోవట్లేదు. అండ్ యాక్చువల్గా జనసేన మీకు తెలియదేమో టీజీ వెంకటేష్ గారు, ఇంకొక విషయం ఏంటంటే జనసేన మొత్తం కార్యకర్తల మీద కూడా నడుస్తుంది. 100% ఏంటంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు జనసేనకి సూచనలు ఇచ్చేదే యాక్చువల్గా కొత్త నాయకులు రావాలి, దీని నాయకత్వం అంటే ఒక్కళ్ళ మీద కాకుండా ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేయాలని దానికి తగ్గట్టుగానే అందరూ స్వచ్ఛందంగా వచ్చి వర్క్ చేస్తున్నారు. సో మీకు ఆ విషయం తెలియదేమో. కార్యకర్తలు కూడా యాంటీ టు తెలుగుదేశం మీకు తెలియదేమో. అండ్ ఈయన చాలా తెలివిగా మార్చిలో ఈ సభలన్నీ అంటే కలిసి మాట్లాడుకుంటారు అని అప్పటి వరకు పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది ఖచ్చితంగా. అంటే జనసేనలో ఎవరైనా వద్దాము అనుకునే వాళ్ళు కూడా ఏమో కలుస్తారేమో అని అనుమానం. మార్చి వరకు చేస్తే ఏప్రిల్ మే మనకి చాలా తక్కువ టైం ఉంటుంది వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి అని చాలా తెలివిగా గేమ్ ప్లే చేద్దాం అనుకుంటున్నారు టీజీ వెంకటేష్ గారు. కానీ యాక్చువల్గా ఇక్కడ అందరికీ కార్యకర్తలకు కానీ లైక్ పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్న విషయం కానీ అందరికీ ఒక క్లారిటీ ఉంది డెఫినెట్ గా. అండ్
పవన్ నాయుడు గారు హాయ్ అండి. యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడ డైవర్షన్ అనేది లేదు. అండ్ 175 స్థానాల్లో వామపక్షాలతో కలుపుకుని పవన్ కళ్యాణ్ గారు ఎలోన్ గా వెళ్తారు అనే విషయం అందరికీ ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉన్న ఒక పాయింట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.